హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో మసాలా భేల్పూరి ఇంట్లో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటుంది. బజార్లో దొరికే భేల్పూరి కన్నా ఇంట్లో చేసుకుంటేనే ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తాను, చూసేయండి. మసాలా భేల్పూరి ఇంట్లో సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను, చూసేయండి. బయట కొనే కన్నా ఇంట్లో చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా మంచిదండి. ముందైతే కొత్తిమీర తరుగు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. అలాగే గ్రీన్ చట్నీ, అలాగే టామరెంట్ చట్నీ, పీనట్స్ అండి, మసాలా పీనట్స్, కారా బూందీ, అలాగే సేవు, బంగాళాదుంప ఉడికించి పొట్టు తీసి మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కీరా ముక్కలు, పచ్చిమిరపకాయల తరుగు, ఉల్లిపాయ తరుగు, అలాగే యోగట్ అండి. భేల్పూరికి బొరుగులు, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా కారము, చాట్ మసాలా, అలాగే డ్రై మ్యాంగో పౌడరు, కొద్దిగా వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, ఇవన్నీ వేసి ఇంట్లో చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడైతే మిక్స్ చేసుకుందామండి. ముందైతే బొరుగుల్లో ఉల్లిపాయ తరుగు వేసుకోవాలండి. తర్వాత కీరా తరుగు, టమాటా ముక్కలు, క్యారెట్ తురుము, అలాగే కొద్దిగా బీట్రూట్ తరుగు, పచ్చిమిరపకాయల తరుగు కొద్దిగా, పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. అలాగే మసాలా పీనట్స్ వేసుకుంటున్నాను నేను, మీరు కావాలంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన పల్లీలు కూడా వేసుకోవచ్చు. వేసుకుంటున్నాను. కొద్దిగా సేవ్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. మసాలా మీరు కావాలంటే డ్రై మ్యాంగో పౌడర్ కూడా కొద్దిగా వేసుకోండి, రుచి అయితే బాగుంటుంది. వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి. వీటన్నిటిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, ఒక బొరుగుల్లో మాత్రమే ఉప్పు ఉండదు కాబట్టి ఉప్పు చూసుకొని కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. మనం పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి కారము వేయట్లేదు, ఆల్రెడీ పచ్చిమిరపకాయల తరుగు లైట్గా వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా గ్రీన్ చట్నీ, అలాగే ఇప్పుడు ఇందులో టామరెంట్ చట్నీ కూడా కొద్దిగా వేసుకొని ఆ తర్వాత యోగట్ వేసుకోవాలండి. యోగట్ పిల్లలకి ఇష్టం ఉంటే వేయచ్చు, లేదంటే లేదు. ఇవన్నీ వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. మరీ ముద్దగా ఉంటే బాగోదండి, ఇది కొంచెము డ్రైగా ఉంటేనే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకుంటే రుచి అనేది చాలా బాగుంటుందండి. ఇంట్లో అయితే మనము అన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసి చేసుకుంటాం కాబట్టి బాగుంటుంది. మనకి బజార్లో దొరికే భేల్పూరి అయితే వెజిటబుల్స్ అన్నీ ఎప్పుడో ఉదయం కట్ చేసి పెట్టుంటారు కాబట్టి అక్కడ తినకుండా ఇంట్లో చేసుకునేదే బెస్ట్ అండి. ఇంకా తప్పని పరిస్థితుల్లో అయితే అందరమీ తీసుకొని తింటుంటాంలేండి, లేదని లేదు. పిల్లలు అయితే అది చూసారంటే ఖచ్చితంగా తీసిమని అడుగుతారు, అలాంటప్పుడు ఉల్లిపాయ స్కిప్ చేసి తీసియండి. పొరుగులు మెత్తగా అయిపోతాయనే ఉద్దేశంతో బంగాళదుంప లాస్ట్లో అయితే వేసుకుంటున్నానండి. లాస్ట్లో వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది, లేకుంటే బొరుగులు మరీ మెత్తగా అయిపోయి తినడానికి అంత బాగోదు. ఇలా చివరిలో వేసుకున్నట్లయితే మనకి బాగుంటుంది. తిను వచ్చిందా? ఎలా ఉంది బెబ్బుడా? ఎలా ఉంది బల్లు? వితౌట్ బీట్రూట్తో చాట్ అయితే కలర్ఫుల్గా బాగుంటుందండి. బీట్రూట్ వేసాం కాబట్టి కొంచెము లైట్ పర్పుల్ కలర్ అయితే వచ్చింది.
బొరుగులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ తరుగు, కీరా ముక్కలు, కొత్తిమీర తరుగు, అలాగే క్యారెట్ తరుగు కూడా కొద్దిగా వేసుకొని టమాటా ముక్కలు వేసుకోవాలి. మసాలా, శనక్కాయ విత్తనాలు, అలాగే కార బూందీ, సేవ్ కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో టామరెంట్ చట్నీ, అలాగే యోగర్ట్, గ్రీన్ చట్నీ వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుంటే మనకి బజార్లో దొరికే మసాలా బేల్పూరి కన్నా ఇంట్లో చేసుకునే మసాలా బేల్పూరి చాలా రుచికరంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన మసాలా బేల్పూరి ఇంట్లోనే పిల్లలకి సింపుల్గా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ టైంకి ఇలా చేసి పెట్టారంటే లొట్టలు వేసుకొని తినేస్తారండి, అంత బాగుంటుంది. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే డ్రై మ్యాంగో పౌడరు, చాట్ మసాలా, కొద్దిగా చిల్లీ పౌడర్ వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. బేల్పూరి ఎప్పుడైనా కానీ ముద్దగా ఉంటే బాగోదండి. ఇలా డ్రైగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. ముద్దగా ఉంటే మెత్తగా అయిపోతాయండి బొరుగులు. చూసారా, ఈ విధంగా కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి. చూసారా, మీరు మసాలా పీనట్స్ కన్నా ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన పీనట్స్ వేసుకుంటే మనకి మరింత రుచిగా మరింత బాగుంటుంది. మధ్యలో తినేటప్పుడు చాలా క్రిస్పీగా తగులుతూ చాలా బాగుంటాయి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.